హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధీమహి టీవీ. ఈరోజు మనం ఒక కొత్త వార్తతోటి మీ ముందుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మరియు పీజీ డిస్టెన్స్ విధానంలో చదువుకోవాలనుకునే వారికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు 15/10/2025 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు లాస్ట్ డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి విద్యార్హతలు డిగ్రీకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మెమో, 10th క్లాస్ మెమో రెండు ఒకటే. ఫర్ ప్రూఫ్ ఫర్ నేము, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ వివరాల కోసము ఎస్ఎస్సి మెమో వారు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్డ్ సర్టిఫికేట్ లేదా 10+2 ఆర్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఇంటర్నెట్ రిజల్ట్ కాపీ ఆల్సో విల్ బీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి ఇది బెనిఫిట్గా ఉంటుంది. తర్వాత పాలిటెక్నిక్ పాస్డ్ మెమో ఫర్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 3-year పాలిటెక్నిక్ కోర్స్ అయినా ఐటీఐలో 2 years కోర్స్ ఉండాలి. ఐటీఐలో 2 years. వీరు డిగ్రీకి అర్హులు. అంటే డిస్టెన్స్ విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకునే వారికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ పైన తెలిపినవి. ఒకటి ఎస్ఎస్సి మెమో, అది వచ్చేసి మనకు నేము, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ పర్టిక్యులర్స్ కోసం అని చెప్పేసి ఎస్ఎస్సి మెమోను మెయిన్గా తీసుకుంటారు. తర్వాత ఇంటర్మీడియట్ అంటే డిగ్రీకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కావున ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అదొకటి. తర్వాత పాలిటెక్నిక్ పాస్డ్ మెమో అండ్ ఐటీఐ ఇవి ఉంటే మనం డిగ్రీ చేయడానికి అర్హులము. అయితే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి కానీ ఎనీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వారు ఒక డిఈబి ఐడి అడగడం జరుగుతుంది. డిఈబి మీన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో. ఇది అప్లోడ్ చేసే విధానము నెక్స్ట్ వీడియోలో మీకు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్ల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు 15/10/2025 వరకు పొడిగించడం జరిగింది. కావున ఎవరైనా ఇంకా అప్లై చేయదలుచుకున్నవారు అడ్మిషన్ పొంది ఉన్నత విద్యకు మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాము. అయితే చాలా రోజులుగా డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంది. అయితే సెకండ్ సెమిస్టర్, 4th సెమిస్టర్, 6th సెమిస్టర్ రిజల్ట్ వస్తుండగా వాళ్ళు కూడా పీజీకి ఎలిజిబుల్ కావాలని కొంతమంది సెకండ్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 4th సెమిస్టర్లో ఒక సబ్జెక్టు, 6th సెమిస్టర్లో ఒక సబ్జెక్టులతోని కొంతమంది పీజీ చేయలేని విద్యార్థుల కోసం అని చెప్పేసి డేట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా 15/10 అంటే ఈ నెల 15వ తారీఖు వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కావున మీరు అప్లై చేసుకోవాలని కావలసిన వారు. అదేవిధంగా పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంబీఏ, హాస్పిటాలిటీ ఈ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పేసి
ఈ పీజీ కోర్సులు కూడా ఉండడం జరిగింది. దీనికి కూడా డిఈబిఐడి కంపల్సరీ. సో పీజీకి వచ్చేసి మనకు 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికెట్ నంబర్ కూడా అడగడం జరుగుతుంది. సో విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా, డిగ్రీ మరియు పీజీలలో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇదొక మంచి అవకాశంగా కల్పించడం జరిగింది.